సీన్ కాదు మన అడ్డం మీద మొత్తం దందనంతా మట్ల కలిపిస్తున్నాడు. హైదరాబాద్ కబ్జా చేస్తుండు, కట్టలు పైసలు తీసుకుంటూ. అరే ఏం పరిశాన్ చేస్తుండు. బ్యాంకుల మీద నమ్మకంతో జనం వాళ్ళ డబ్బుని మా దగ్గర డిపాజిట్ చేస్తారు. క్రెడిట్ కార్డులు వాడుకుని డబ్బులు కట్టకపోతే బ్యాంకులు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల అల్టిమేట్ గా నష్టపోయేది అమాయక జనం. కేవలం ఖైరతాబాద్ ఏరియాలోనే మా బ్యాంక్ రావాల్సిన డబ్బు 15 కోట్లకు పైగా ఉంటుంది. దాన్ని మీరు రికవర్ చేసి పెడితే మీకు 10% ఇస్తాం. పర్సెంటేజ్ కంటే మీ పని బాగా నచ్చింది. డీల్ ఓకే. రేపటి నుంచి మీ పని మీద ఉంటాం. థ్యాంక్ యూ సార్. నువ్వు దందా ఖరాబ్ చేస్తున్నావని కొడుకు గలత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నీ దందా స్టైల్ నచ్చింది. కోష్ చేసే సెటిల్మెంట్ లో న్యాయం ఉండాలన్నదే నా పాలసీ. అన్నకు కావాల్సింది పాలసీలు కాదు, పైసలు. పైసల కోసం లుచ్చా కేసులు డీల్ చేసినావు అనుకో, అన్యాయం జరిగిన నీ అన్న మీద కక్ష పడతాడు. అది నీకు డేంజర్. అదే ఇసంటి కేసులు డీల్ చేసినావు అనుకో, పైసలతో పాటు ఇమేజ్ కూడా వస్తుంది. ఏమంటావు? అనేది ఏంలే. ఇప్పటికేంచి నీ కాలు చేతులలో అడ్డం రా. నీ స్టైల్లోనే దందం తలిగిచ్చాయి. వస్తా నరసింహ. ఉల్టా చెప్తావు అవురా? ఆడ క్లాస్ ఖరాబ్ చేసి మా సాబ్ దగ్గర బదనాం చేస్తావు. ఈడేమో ఇంతాన నేను పైసల కోసం కాలు నాకుతా అని చెప్తావు. బే ఏం చేయాలరా ఇన్ని? దండం పెడితే సొంత తమ్ముడు అనుకో ఇటు చేయవన్నా. ఇడు సుడు కాదురా నీ పని.